పేరిట మీ అందరికీ మరొకసారి నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం, గడిచినటువంటి వారం ధ్యానించుకున్నటువంటి ఆ యొక్క అంశం ప్రభు సన్నిధి యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా పోయిన వారం మనం ముందు ధ్యానించుకున్నటువంటి ఆ యొక్క అంశాన్ని చూడలేకపోయినట్లయితే ప్రభు నామం పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ వీడియో యొక్క లింక్ ద్వారా మీరు ఆ యొక్క వాక్యాన్ని వీక్షించవచ్చు అని ప్రభు నామం పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం ధ్యానించుకుని ఉన్నాం గాడ్స్ ప్రెసెన్స్. దేవుడు మనకు తోడై ఉన్నారు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే పోయిన వారం మనం ధ్యానించుకుని అన్న పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే గాడ్స్ ప్రెసెన్స్ వాస్ రేర్. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి అరుదుగా మనం చూస్తాం. ఇట్ వాస్ ఓన్లీ లిమిటెడ్ టు హై ప్రీస్ట్స్ అండ్ ప్రాఫిట్స్. అది కేవలము ప్రధాన యాజకులకు ప్రవక్తలకు మాత్రమే, లేకపోతే కొంతమందికి మాత్రమే అది లిమిటెడ్గా మనం చూస్తాం. అయితే కాలము ముందుకు వెళ్ళే కొద్దీ కూడా దేవుడు ప్రజలకు దగ్గర అవ్వాలని ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. గడిచినటువంటి వారం మనం ధ్యానించాం. ఆ అరుదుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పాత నిబంధన కాలం అంతా కూడా నేను నా యొక్క కుమారుణ్ణి పంపిస్తాను, రక్షకుణ్ణి పంపిస్తాను, ఆయన మీతో కూడా ఉంటారు, మీ మధ్యలో ఒక మనిషిగా సంచారం చేసి మీ మధ్యలో ఉంటారు అని అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన తండ్రి అయినటువంటి యెహోవా ప్రవచనాలు ప్రవచిస్తూనే ఉన్నారు. ఆ వాక్కుని జనాలకి తెలియజేస్తూనే ఉన్నారు. అయితే అటు తర్వాత 400 సంవత్సరములు సైలెంట్ పీరియడ్ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే దేవుని నుండి మానవునికి ఒక మాట కూడా రాలేదంట. ఆ 400 సంవత్సరముల తర్వాత దేవుని నుండి మానవునికి వచ్చినటువంటి మొదటి మాట, భయపడకుడి. దేవుని యొక్క దేవదూత మరియకు యోసేపుకు ప్రత్యక్షమై, భయపడకుడి, రక్షకుణ్ణి మీ కొరకు యొక్క లోకానికి పంపుచూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు జన్మించిన తర్వాత ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లోకంలో జన్మించారు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడుగా మనం చూస్తాం, మనకు తోడై ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేయబడి మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో ఆయన పునరుద్ధానమునకు ముందు ఆయన 33.5 సంవత్సరములు, చరిత్ర ప్రకారం చూస్తే 33 సంవత్సరముల 4 నెలలు ఈ యొక్క లోకంలో ఆయన మానవ రీతిగా సంచారం చేసి మానవులతో జీవించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆయనను నమ్మినటువంటి వారితోనే ఆయన ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. శిష్యులతో సంచారం చేశారు. రకరకాల ప్రదేశాలకు ఆయన ప్రయాణమై వారందరినీ స్వస్థపరిచి, వారందరికీ దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించి వారందరినీ రక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అటు తర్వాత ఆయన చనిపోయి పునరుద్ధానుడై లేచినటువంటి తరువాత జరిగినటువంటి విషయం ఏంటంటే 40 దినములు ఆయన యొక్క లోకంలో సంచారం చేసి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఇప్పుడు మనందరం కూడా పోస్ట్ రిజరెక్షన్ పీరియడ్లో ఉన్నాం. ఎందుకంటే గుడ్ ఫ్రైడే ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈస్టర్ ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనందరం కూడా పోస్ట్ రిజరెక్షన్ పీరియడ్లో ఉన్నాం. అంటే ఈ 40 దినములు కూడా ఆయన సంచారం చేస్తూ తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ పోస్ట్ రిజరెక్షన్ పీరియడ్కి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ని, ఆ యొక్క లేఖనాలను మనం ఈ 4 స్వార్థల్లో మనం ఎక్కడ చూసినా కూడా మనకి కనిపించేటువంటి ఒక కామన్ వర్డ్ ఏంటంటే, శిష్యులు భయపడి తలుపులు వేసుకుని కూర్చున్నారు. శిష్యులు భయపడి తలుపులు వేసుకుని కూర్చున్నారు. వారు భయపడి ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చున్నారు, ఒక ఇంటిలో తలుపు వేసుకుని కూర్చున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ రిజరెక్షన్ తర్వాత జరిగింది ఏంటంటే, దేవుని యొక్క ప్రెసెన్స్ ఇంకా రియల్గా మార్చబడింది. దేవుని యొక్క ప్రెసెన్స్ ఇంకా పవర్ఫుల్గా మార్చబడింది. ప్రభువు ఇంకా ఉన్నటువంటి ఆ యొక్క లిమిటేషన్స్ని ఆయన బ్రేక్ చేసి తను తాను ఇంకా ఎక్కువగా అగుపరుచుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శరీర రీతిగా ఆయన మరణానికి ముందు ఈ యొక్క లోకంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన సేవా పరిచర్యలో ఆయన కేవలం లిమిటెడ్ జీసస్గా మనం చూస్తాం. అంటే ఒక ప్రదేశంలో ఉన్నారు, గలిలయ ప్రాంతంలో ఉన్నారంటే ఆ గలిలయ ప్రాంతానికే ఆయన లిమిటెడ్గా మనం చూస్తాం. లేకపోతే యెరూషలేంలో ఉన్నారు అంటే ఆ యెరూషలేం ప్రాంతమునకు మాత్రమే లిమిటెడ్గా మనం చూస్తాం. బిఫోర్ రిజరెక్షన్ హిస్ ప్రెసెన్స్ వాస్ లిమిటెడ్. అయితే ఆఫ్టర్ రిజరెక్షన్
ఆయన యొక్క ప్రజెన్స్ అన్లిమిటెడ్గా మార్చబడిందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రిజరెక్షన్ తర్వాత జరిగింది ఏంటంటే అన్లిమిటెడ్ జీసస్గా మార్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఎప్పుడు వారికి ప్రత్యక్షమైన చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే భయపడకుడి, అంటే భయపడద్దు, నేను మీతోనే ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. ఆయన సాధారణంగా మానవ రీతిగా మనం ఆలోచన చేస్తాం, ఆయన ఏమి అడగాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు, నేను మరణిస్తూ ఉన్నప్పుడు మీరు నా కోసం ఎందుకు నిలబడలేదు, అది సిలువ దగ్గర కనీసం నాకు తోడై ఉన్నారా అని అడుగుతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ప్రభువు అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. హీ వాస్ ట్రైయింగ్ టు డెవలప్ దేర్ ఫెయిత్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వారి యొక్క విశ్వాసంలో వారిని బలపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ప్రతిసారి కూడా, ఎందుకంటే ఫెయిత్కి ఆపోజిట్ ఏంటంటే ఫియర్గా మనం చూడగలం. కనుక ఆ ఫియర్ని వాళ్ళలో నుండి బయటికి పంపించేసి నేను మీకు తోడై ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను అని చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ప్రభు అన్లిమిటెడ్ జీసస్, ఆయన యొక్క ప్రజెన్స్ అన్లిమిటెడ్గా మనం చూడగలం. ఒకే సమయంలో ఆయన అమెరికాలో ఉండగలరు, ఒకే సమయంలో ఆయన ఆస్ట్రేలియాలో ఉండగలరు, ఒకే సమయంలో నీ యొక్క గృహంలో ఉండగలరు, నీ యొక్క హృదయంలో ఉండగలరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటండి, భయముతో, అంటే ప్రభు మనల్ని విడిచిపెట్టేశారు. ప్రభు ఉన్నంతసేపు ఎంతమంది యూదులకైనా వాళ్ళు భయపడే వాళ్ళు కాదు, ఎంతమంది ఏ అధికారులకైనా వారు భయపడేవారు కాదు. వారు చక్కగా ధైర్యంతో జీవిస్తూ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే ప్రభు లేరు అనేటువంటి థాట్ అపవాది వీళ్ళ యొక్క మనసులో, వీరి యొక్క హృదయంలో నాటాడో అపనమ్మిక కలగడం ప్రారంభించింది. ఎప్పుడైతే అపనమ్మిక వచ్చిందో వీరి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి పని ఏంటంటే, ఇంకా ప్రభు మనల్ని విడిచిపెట్టేశారు కనుక వీరిలో భయం ప్రారంభమైంది. భయపడి తలుపులు వేసుకుని ఉన్నారట. తలుపులు వేసుకుని ఉన్నప్పటికీ కూడా ప్రభు వారి మధ్యను వచ్చి నిలిచి, అంటే ఆ లిమిటేషన్స్ అన్నిటినీ బ్రేక్ చేసుకుని ఆయన యొక్క ప్రెసెన్స్ అన్లిమిటెడ్గా మార్చబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పునరుద్ధరణ అవ్వకముందు ఆయన కేవలం ఎక్స్టర్నల్ జీసస్గానే ఉన్నారు. కేవలం ఎక్స్టర్నల్గానే ఆయన యొక్క ప్రెసెన్స్ ఉండేది, ఆయన యొక్క సన్నిధి ఎక్స్టర్నల్గానే ఉండేది. కానీ పునరుద్ధరణ అయ్యాక ఈరోజు మనం నివసిస్తున్నటువంటి ఈ రోజు వరకు ఆయన ఇంటర్నల్ జీసస్గా మార్చబడ్డారు. అంటే ఆయన నీ హృదయంలో జీవిస్తూ ఉన్నారు. ఆయన నీ హృదయంలో ప్రవేశించగలరు, ఆయన నీ హార్ట్లో నివసించగలరు. అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే శిష్యులందరూ ఉన్నారంట, ఒక వ్యక్తి లేరంట. ఆ వ్యక్తి ఎవరంటే తోమా. ప్రభు శిష్యుడైనటువంటి తోమా వారితో లేకపోయారు. అయితే తోమా తర్వాత వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి పని ఏంటంటే, శిష్యులు అందరూ చెప్పారు, మేము ప్రభువుని చూసాం, మన యొక్క బోధకుడిని చూసాం, మన యొక్క మాస్టర్ని చూసాం, మన యొక్క రక్షకుడిని చూసామంటే తోమా నమ్మలేదు. ఎంత అపనమ్మిక అపవాది తన యొక్క హృదయంలో స్టోర్ చేసి ఉంచాడంటే, తోమా యొక్క హృదయంలో నాటి ఉంచాడంటే, నేను రక్షకుని యొక్క గాయముల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని తెలియపరిచాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క ప్రెసెన్స్, ప్రభు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారంటే, తోమా అంత దేవుణ్ణి డౌట్ పడినప్పటికీ, అపనమ్మికతో ఉన్నప్పటికీ కూడా ప్రభు తోమా కొరకు మళ్ళీ ప్రత్యక్షమయ్యారంట. యోహాను సువార్త అదే 20వ అధ్యాయము 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ మనం చూస్తే మళ్ళీ తలుపులు వేసుకునే కూర్చుని ఉన్నారంట. కానీ ఇంకా ఆయన యొక్క ప్రెసెన్స్కి లిమిట్స్ తీసివేయబడి ఆయన తలుపులు వేసుకుని ఉన్నప్పటికీ కూడా వారి మధ్యన ప్రవేశించి ఈసారి తోమానంచు ఉన్నారు, నీవు వచ్చి నా యొక్క గాయముల్లో నీ యొక్క ఫింగర్ని పెట్టి, నీ యొక్క వేలును పెట్టి చూసి నమ్మిక ఉంచమని తెలియపరిచారు. అయితే అప్పుడు తోమాకి ఎంత అపనమ్మకం అంటే, ప్రభువును చూసిన తర్వాత కూడా నేను ఆ యొక్క గాయంలో వేలు పెట్టి నేను నమ్ముతాననే చెప్పి వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రభువు కూడా అక్కడ మనం చూసినట్లయితే తోమా ఏ విధముగా ప్రభువుని చూడాలనుకుంటున్నాడో అదే విధముగా తను తాను కనపరుచుకున్నారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. తోమా నేను ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. అదే విధముగా ప్రభు కనబడి నీవు వచ్చి
నా యొక్క గాయములో నీ యొక్క వేలును పెట్టి ఆ యొక్క గుర్తును చూడమని తెలియపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకటి కూడా మనం అక్కడ గమనిస్తే, తోమ శిష్యులతో నేను ఆయన గాయం పట్టుకుంటేనే కానీ నమ్మను అని చెప్పినప్పుడు ప్రభు వారితో లేరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే నెక్స్ట్ టైం తోమ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, తోమ వచ్చి నా యొక్క గాయాల్లో నీ యొక్క చేతిని పెట్టి చూడు. అంటే అక్కడ ఇండైరెక్ట్గా శిష్యులతో ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ యొక్క దృష్టికి కనబడినా కనబడకపోయినా నేను మీకు తోడై ఉన్నాను. అదే ప్రభు వారి మధ్యన లేకపోయి ఉండుంటే ఆయనకి ఆ యొక్క మాటలు తెలిసేవి కాదు. ఎందుకంటే తోమ ఆ మాటలు ప్రభు లేనప్పుడు అన్నాడు. కానీ ప్రభు లేనప్పుడు అన్నటువంటి మాటలను ప్రభు తిరిగి అదే మాటల్ని మళ్ళీ ప్రభు చెప్తూ ఉన్నారంటే అర్థం ఏంటంటే, నేను మీ దృష్టికి కనబడకపోయినా నేను మీతోనే ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను, మీ మాటలు వింటూ ఉన్నాను, మీ యొక్క భయాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక తోమ ఏ విధంగా అయితే నన్ను చూడాలని కోరుకున్నాడో ఆ విధంగానే నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. కనుక తోమాను వచ్చి ఆ యొక్క గాయాలను పట్టుకుని చూడమన్నాడు. అయితే వెంటనే తోమా చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రభువా నా దేవ. ఆయనను వెంబడించినంత కాలం సేవా పరిచర్యలో ఆయన ప్రభువా అని పిలవలేదు. తోమా ఎప్పుడు కూడా బోధకుడా, మాస్టర్, టీచర్ అని పిలుస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ రక్త మాంసములతో ఉన్న సజీవుడై ఉన్నటువంటి ప్రభువుని చూశాడో తోమాకు అర్థమైపోయింది, నేను ఎటువంటి ప్రభువునైతే నేను చనిపోకముందు వెంబడించానో అదే పర్సన్ ఈయన. ఈయన ఒక ఆత్మ కాదు, ఈయన ఒక భూతం కాదు, ఇది ఒక స్పిరిట్ కాదు, మా సైకలాజికల్ ఇమాజినేషన్ అయితే కాదు, ఇది ఈయన రియల్ ప్రభు. కనుక ఈయనకు మించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈయనే ఖచ్చితంగా ప్రభువు, ఈయనే ఖచ్చితంగా దేవుడు అని అప్పుడు తోమా విశ్వసించాడంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు ఆ కింద వచనంలో యేసు ప్రభువు మాట తెలియపరుస్తారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం, ప్రభు నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను అని ప్రభు వాళ్ళని విడిచిపెట్టేశారు అనేటువంటి ఆ యొక్క భయము, అపవాది నాటినటువంటి ఆ యొక్క అపనమ్మిక అనేటువంటి విత్తనాన్ని వారి యొక్క హృదయంలో నుండి తీసివేసి నేను మీకు తోడై ఉన్నాను అనేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారికి గుర్తు చేస్తూ వాళ్ళకి ప్రూఫ్తో పాటు కూడా చూపించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయినప్పటికీ కూడా అపవాది ఎంత తెలివిగా, శత్రువు ఎంత తెలివిగా వారి యొక్క హృదయంలో అపనమ్మికను నాటాడో చూడండి. 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వారిని పిలిచినప్పుడు వారి యొక్క వృత్తిని వారి విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే ఆ 3.5 సంవత్సరములు, అంటే ఆ 3 సంవత్సరముల 4 నెలలు కూడా ప్రభువుతో నడిచినంత కాలము కూడా వారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఫుడ్ కోసము లేకపోతే వారి యొక్క ప్రొవిజన్స్ కోసము వారు ఆలోచించలేదు. ఎందుకంటే ప్రభు వారితో ఉన్నారనేటువంటి ధైర్యం. ఎప్పుడైతే ప్రభు వారితో లేరు అని ఎప్పుడైతే అపనమ్మక అనేది వారి యొక్క హృదయంలోనికి వచ్చిందో వారి యొక్క జీవితంలో జరిగింది ఏంటి చెప్పండి? వారు వరి అవడం ప్రారంభించారు, భయపడ్డారు. ప్రభు మాతో లేడు అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది, అపనమ్మిక వారికి వచ్చింది. వెంటనే భయం వారి యొక్క హృదయంలో ఎంటర్ అయింది. ఆ భయం ఏంటంటే, ప్రభు మాతో లేకపోతే ఏ రీతిగా జీవించాలి, మా యొక్క వృత్తి ఏంటి? వారు దేనికోసం పిలువబడ్డారు చెప్పండి? అపోస్తలులుగా పిలువబడ్డారు. దేవుని యొక్క రాజ్య సువార్తను విస్తరింప చేయవలసిందిగా పిలువబడ్డారు. మనుషుల పట్టు జాలర్లుగా వారు పిలువబడ్డారు. కానీ వారి యొక్క జీవితంలో అపవాది వారి యొక్క కాలింగ్ నుండి వారిని డీవియేట్ చేయాలని అపనమ్మిక, దేవుడు వారికి తోడుగా లేడు, దేవుడు యొక్క ప్రెసెన్స్ వారితో లేదు అనేటువంటి ఒక బీజం వారి యొక్క హృదయంలో నాటాడు. వెంటనే వారు భయపడడం ప్రారంభించి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారందరూ కూడా వారి యొక్క ఫార్మర్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారండి. వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అయితే అటువంటి సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క డైరెక్షన్ మార్చుకోండి. ధోని యొక్క కుడి ప్రక్కన
వల వేయమని ప్రభు తెలియపరిచారు. వెంటనే ఎప్పుడైతే వారు ప్రభు చెప్పినట్టు చేశారో అక్కడ మనం చూస్తే విస్తారమైన చేపలు పట్టినాయి అంట. అవన్నీ కూడా వారు తీసుకుని దరికి లాక్కుని వచ్చారంట. అయితే అటువంటి సమయంలో ఆ యొక్క వల కూడా పిగలలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయారు. అది కూడా ప్రభు చూస్తూనే ఉన్నారు. పాత జీవితానికి వెళ్ళిపోయి వారి యొక్క హ్యూమన్ ఎఫర్ట్స్తో మానవ ప్రయత్నాలు చేశారు ఆ రాత్రి అంతా, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అటువంటి సమయంలో ప్రభు ప్రత్యక్షమయ్యారు. మనమైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? వల వేయగానే ప్రభు వచ్చి ఆ చేపను దొరికేలా చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కాదండి. మన యొక్క జీవితంలో మనం ఎంప్టీ అయిపోయేంత వరకు గడిచినటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానించుకున్నాం. వారు ధోనిలో ప్రయాణం చేసి అనేకమైనటువంటి గంటలు, 8 నుండి 10 గంటలు వాళ్ళు ప్రయాణం చేసి వారి యొక్క కష్టపడి వారి యొక్క ప్రయత్నాలు చేసి ఇంకా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి అని ఎంప్టీ ఎప్పుడైతే అయిపోయారో ఆ ఎంప్టీ హార్ట్స్ని ఆయన యొక్క ప్రెజెన్స్తో ఫిల్ చేసి ఆ యొక్క ధోనిలోనికి ఆయన ప్రవేశించి గాలిని, అలల్ని, సముద్రాన్ని గద్దించి వాటిని నెమ్మలపరిచారు. ఇక్కడ కూడా మనం చూస్తే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఇంకా వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడి ఇంకా మార్నింగ్ తెల్లవారుతుంది అనే టైంకి ఇంకా మనకు హోప్లెస్ అయిపోయారు. వాళ్ళ యొక్క హార్ట్స్ ఎంప్టీ అయిపోయినాయి. అప్పుడు ప్రత్యక్షమయ్యారు. అయితే రాత్రి అంతా ప్రభు వారిని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ప్రజెన్స్ వారిని విడిచిపెట్టలేదు. వారికి తోడై ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. కానీ ఉదయం అయినప్పుడు ఇంకా వారు ఎంప్టీ అయిపోయినప్పుడు ప్రభు చెప్తారు, మీ యొక్క వలలను, మీ యొక్క డైరెక్షన్ మార్చి మీరు వేరే వైపు మీ యొక్క నెట్స్ని వేస్తూ ఉన్నారు. మీ యొక్క డైరెక్షన్ మార్చి కుడివైపు ఆ యొక్క వలను వేయండి. వెంటనే వారికి విస్తారమైనటువంటి చేపలు దొరికినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే వారు ఒడ్డునకు వచ్చే సమయానికి ఆల్రెడీ అక్కడ ప్రభు వారికి మీల్ కుక్ చేసి పెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. ఫిష్ కుక్ చేసి వారి కోసం రెడీగా పెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎందుకంటే రాత్రి అంతా వారు ప్రయాసపడ్డారు, ఆహారం లేక బాధపడుతూ ఉన్నారు. కనుక వారు రాగానే వారికి ఆ యొక్క మీల్ పెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులు, ప్రభు యొక్క శిష్యులు వారి యొక్క ఫార్మర్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారట. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది క్రైస్తవ బిడ్డలు లెంట్ ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈ 40 దినాలు ఈస్టర్ వరకు కొంతమంది వారి యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని విడిచిపెడతారు, కొంతమంది స్మోకింగ్ని విడిచిపెడతారు, కొంతమంది వారి యొక్క అలవాట్లని విడిచిపెడతారు. కేవలం 40 రోజులు మాత్రమే. ఆ 40 రోజులు అయిపోగానే ఈస్టర్ రోజు సాయంత్రం ప్రారంభించేస్తారు. ఈస్టర్ రోజు సాయంత్రం తిరిగి వారి యొక్క పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో పాత జీవితానికి వెళ్ళిపోయాక నీ యొక్క ఆ జీవితంలో ఆశీర్వాదాన్ని నీవు చూడలేవు. నీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క కార్యాలను నీవు చూడలేవు. నీ పాత జీవితానికి వెళ్ళిపోయి వారు కూడా వారి పాత జీవితానికి వెళ్ళిపోయి వారు చాలా రాత్రంతా వారు ప్రయాసపడ్డారు. నీ యొక్క జీవితాల్లో కూడా నువ్వు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయావేమో. ఇప్పుడు నీ జీవితం ప్రయాసతో నిండిపోయి ఉన్నది. నీ యొక్క జీవితం అలలు, సముద్రము, కష్టాలతో నింపబడిపోయి ఉన్నావు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు యొక్క ప్రజెన్స్ నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రజెన్స్ అన్లిమిటెడ్గా మార్చబడిపోయింది. కనుక దేవుని యొక్క ప్రజెన్స్కి, దేవుని యొక్క ప్రేమకి లిమిట్స్ లేవు. ప్రభు వారిని కండెమ్ చేయలేదు, ప్రభు వారిని శిక్షించలేదు. మీరు నన్ను విడిచిపెట్టేశారని తిరిగి మళ్ళీ వచ్చి మీ యొక్క డైరెక్షన్ మార్చుకోండి. ఎప్పుడైతే వారి యొక్క డైరెక్షన్ మార్చుకున్నారో గొప్ప ఆశీర్వాదాన్ని చూశారు. వారి కోసం ఇంకా ఆశీర్వాదాన్ని, ఫుడ్ని ప్రిపేర్ చేశారంటే ఈరోజు నీ యొక్క జీవితంలో ఒకవేళ నీవు కూడా ఆ రీతిగానే 40 దినాలు అయిపోగానే నీ యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క వాక్యంతో ప్రభు నీతో మాట్లాడుచుకున్నారు. తిరిగిరా, నీ యొక్క డైరెక్షన్ని నువ్వు చేంజ్ చేసుకో. నీవు పాత జీవితానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టరు, ఆయన నిన్ను విడవరు. నీవు ప్రయాసపడుతూ ఉన్నావు, నీ యొక్క హ్యూమన్ ఎఫర్ట్స్తో నువ్వు జీవిస్తూ ఉన్నావు, మానవ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేదు. కారణం ఏంటంటే నీ డైరెక్షన్ మార్చుకో, దేవుని వైపు తిరుగు, దేవుని యొక్క ప్రజెన్స్ని నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన ఏ రీతిగా అయితే వారికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచారో ఈరోజు నీవు ఆయన వైపు తిరగగానే నీకు ఆశీర్వాదాన్ని ఆయన ప్రిపేర్ చేసి ఉంచారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యొద్దకు రా, తిరిగి దేవుని యొద్దకు రా. నీ యొక్క కాలింగ్ని నువ్వు విడిచిపెట్టుకో, నీ పిలుపును నువ్వు విడిచిపెట్టుకో, నీ పిలుపును నువ్వు మర్చిపోకు. నువ్వు దేవుని బిడ్డమనేటువంటి విషయాన్ని మర్చిపోకు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు అని మర్చిపోకు, క్రైస్తవుడు అని మర్చిపోకు. తిరిగి దేవుని యొద్దకు రా, తిరిగి దేవుని ఆహ్వానించు. నీ యొక్క హార్ట్ని ఎంప్టీ చేసుకో. దేవునికి కావాల్సిన ఒకే ఒకటి ఎంప్టీ హార్ట్ ఉంటే చాలంట. దేవునికి కావాల్సిన ఒకే ఒకటి విరిగి నలిగిన హృదయం ఉంటే చాలంట. ఎంప్టీ చేసుకో, నీ యొక్క హృదయాన్ని ఖాళీ చేసుకో.
ఆయన యొక్క ప్రెసెన్స్తో నేను నింపాలని ఆశపడుచు ఉన్నారు. ఆయన యొక్క రిచెస్తో నేను నింపాలని ఆశపడుచున్నారు. ఈ దినమే దేవుని వైపు తిరిగిన మరుసటి క్షణమే ఆయన నీ కొరకు ప్రిపేర్ చేస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాలను నీకు అనుగ్రహించాలని ఆశపడుచు ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. బైబిల్ ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటుంది, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను పరలోకానికి వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. నడిపించడం అంటే ఉదాహరణకు మనం చూస్తే ఒక బ్లైండ్ పర్సన్ని మనం రోడ్ క్రాస్ చేయించాలంటే రోడ్డు మధ్యలో మనం విడిచిపెట్టాం. చేయి పట్టుకుని ఈ వైపు నుండి ఆ వైపుకి నడిపించేంత వరకు ఆ చేతిని మనం విడిచిపెట్టాం. అదే రీతిగా ఎంత ట్రాఫిక్ వచ్చినా, ఒక లారీ వచ్చినా, ఒక బస్సు వచ్చినా, ఎన్ని వెహికల్స్ వచ్చినా, క్లైమేట్ ఎలాగున్నా, వెదర్ ఎలాగున్నా, మనము ఆ యొక్క వ్యక్తి యొక్క చేతిని మనం విడిచిపెట్టాం. అదే రీతిగా ఈరోజు నీ జీవితంలో ప్రభు అన్లిమిటెడ్ జీసస్గా మార్చబడ్డారు, ఇంటర్నల్ జీసస్గా మార్చబడ్డారు. ఆయన యొక్క ప్రెసెన్స్ నీకు తోడుగా ఉంది. ఎంత తోడుగా ఉందంటే నీ జీవితంలో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీ చేతిని మాత్రం ఆయన విడిచిపెట్టరు. నీతోనే ఉన్నారు, నీతో నడుస్తూ ఉన్నారు, నీలో ఉన్నారు, మీతో ఉన్నారు, మీలో ఉన్నారు. కనుక నడిపించడం అంటే ఏ పరిస్థితి గుండా కూడా నువ్వు ఒకవేళ ఆయన ప్రెజెన్స్ని ఫీల్ చేయలేకపోవచ్చు, ఆయన నీకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన నీకు ఉన్నటువంటి ఆ కష్టాలు ఆయన నీతోనే ఉన్నారు. నీవు ఒక్కసారి నీ మానవ ప్రయత్నాలు విడిచిపెట్టి నీ డైరెక్షన్ చేంజ్ చేసుకుని ప్రభువా నా యొక్క హృదయంలోకి రా అని నీ యొక్క ఎంప్టీ హార్ట్ని ఎప్పుడైతే ప్రభువుకు చూపించావో ఆ హార్ట్ని ఆయన ప్రెసెన్స్తో నింపేటువంటి దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. వీక్షిస్తున్నటువంటి ప్రతి వారు కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించండి, మీ యొక్క హృదయాన్ని దేవునికి చూపించండి, మీ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. వీక్షిస్తున్నటువంటి ప్రతి వారు కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ యొక్క జీవితంలో ఒకవేళ ఈ 40 దినాలు అయిపోగానే దేవుని నుండి దూరం అయిపోయావేమో, ప్రభు యొక్క వాక్యంతో నీతో మాట్లాడుచు ఉన్నారు. నీ జీవితంలో కార్యాన్ని చూడలేకపోతున్నావేమో, నీతో మాట్లాడుచు ఉన్నారు. నీ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకో. క్రీస్తు వైపుకు తిరుగు, ప్రభు వైపుకు తిరుగు, దేవుని వైపు తిరుగు, దేవుని యొద్దకు రా. ఎంప్టీ అయిపో, నీ యొక్క హృదయాన్ని ఖాళీ చేసేసుకో. ఆ ఎంప్టీ హార్ట్ని ప్రభువుకు చూపించు, ఆయన యొక్క ప్రెసెన్స్తో నింపుతారు. ప్రియమైనటువంటి యేసయ్యా మీకు స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా మా యొక్క హృదయంలోనికి మీరు రండి, మా యొక్క సంఘాల్లోనికి మీరు రండి, మా యొక్క సమాజంలోనికి మీరు అడుగు పెట్టండి ప్రభా. ఉజ్జీవాన్ని దయచేయండి, ఉజ్జీవంతో నింపండి, ఆశీర్వాదాలను నింపండి. వీక్షిస్తున్నటువంటి వారి యొక్క జీవితాల్లోనికి ప్రవేశించి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చమని అడుగుచున్నాను. వారిని సమృద్ధితో నింపండి, మీ మెండైనటువంటి దీవెనలతో నింపి మహిమ పొందమని, మాలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి మీ యొక్క ప్రెసెన్స్తో మా యొక్క హృదయంలో నింపి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామం పేరిట మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యమును మీ యొక్క జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక, ఆమేన్.